చెప్పు వీరప్రతాపు, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందా? పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయింది మేడం. పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయిందా? అదేం లేదు మేడం, ఇది వేరే. నో మెకానికల్ ప్రాబ్లం. నో మేడం. ఒకసారి పెంట పెట్టావుగా ఊళ్ళో, మళ్ళీ ఏడ కూడా అదే మెకానికలా? పనికి మళ్ళీ మొంట చెప్పు. తను అది ఏం చెప్పలేదు మేడం. అమ్మా, మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారంట. ఈడెందుకు వచ్చాడు అడిగి? ఎక్స్క్యూజ్ మీ, ఈడెందుకు వచ్చాడు అడిగి? నేను ఈ ఊరు మనిషి, ఈ ఊరి పెద్ద మనిషి. ఈ ఊరు మనిషిని ఆవిడ ముందు పుత్తినాయాలని మీ లుంగి ఊడిపోతుందండి. కెమెరా కొంచెం 150 ఇస్తారంటే వచ్చాం కానీ లేకపోతే వస్తానండి. పనికి మళ్ళోడా. అమ్మా, మీరు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు ఫెమినిస్టు పెద్ద నాయకురాలు అని చెప్పారు. ఏంది, మీరే న్యాయం చేయాలా? మీరు న్యాయం చేయకపోతే మాత్రం పెంట పెంట అయిద్దాం. మళ్ళీ మీరు ఇలా అరుస్తా ఉంటే న్యాయాలు ఎక్కడి నుంచి జరుగుతాయండి? థ్యాంక్ యూ. నేను అప్పటికే అడిగాను మేడం, ప్రాబ్లం ఏంటని అడిగి. నేను లైటింగ్ కొడుతున్నావా? సరిగ్గా సిగ్గుపడుతున్నాడు, నన్ను చూసి సిగ్గుపడతావే. చూసా అసలే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నా, మళ్ళీ నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. అక్కడే కూర్చో, ఇది నా సోఫా. మేడం, నేను అప్పట్లో ఒక నాటకం చూశాను మేడం, పతంజలి గారిది. ఇట్లా రాజుగారు కుక్క ఇలాగే ఉంటాయి మేడం అని నాటకం గుర్తొచ్చింది నాకు. ఉఫ్ ఉఫ్ అను. నాకు అవే రావండి. బావు బావు అను. బావు బావు ఉఫ్ ఉఫ్ అని ఇంగ్లీష్ లో అంటారు, బావు బావు అని ఇండియన్ లో అంటారు. ముందర నిలదీసిపోయి ఈ విషయం నిలదీసిపోయింది. కమింగ్ టు దట్ పాయింట్ యువర్ ఆనర్, 3 రోజులకే వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వేమైనా తిట్టావా? లేదు మేడం, అది తెలియకే సార్ పంచాయతీకి వచ్చింది మేడం. బుజ్జమ్మని కూడా పిలిపించాను మేడం, అప్పుడు కానీ తెలీదు. ఈ పంచాయతీ ఇప్పుడల్లా తెలియటట్టు లేదు. బుజ్జిని పిలిపించి బుజ్జి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే గానీ అసలు పరిష్కారం ఎలా ఇవ్వాలో తెలియదు. ప్లీజ్ వెల్కమ్ బుజ్జి అండ్ ఫ్యామిలీ. నమస్కారం. అమ్మా, నా కూతురు ఆడి మీద మనసు పడిందమ్మా. చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశానమ్మా. 3 రోజులకే పెట్టి పట్టుకుని తిరిగి వచ్చేసిందమ్మా ఇంటికి. ఏమైందమ్మా అంటే చెప్పట్లా. ఇగో వీళ్ళే ఏదో చేశారమ్మా. చంపిదని చూసావు కదమ్మా, ఇదమ్మా ఆ దౌర్జన్యం చూసావు కదమ్మా. ప్రాబ్లం ఇక్కడ అక్కడ, నాకు ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవడానికి ఒక 2 నిమిషాలు మీరు బీపీ కామ్ చేసుకోండి. ఎవరైనా కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి చెప్పండి అయ్యా ఆయనకి. చెప్పమ్మా. ఏంటి? ప్రేమ. స్కూల్ టైంలో వెంట పడేటప్పుడు ప్రతాప్కి ఇప్పుడులాగా లేదు. అప్పుడు నా కోసం పుల్లైస్ తీసుకొచ్చి. పుల్లైసా? పుల్లైస్కి పడ్డావమ్మా? లేదు, ఇంకా ఉంది. రిబ్బన్లు తీసుకొచ్చి నాన్న పాకెట్ నుంచి డబ్బులు, అంటే అప్పటికి అది. ఇప్పుడు అది కాదు మేడం, ప్రతాప్ కళ్ళులో నాకు చక్రం కనిపించింది. ఏం కనిపించింది? చక్రాలు. చక్రాల? వశీకరణం మేడం, మంది కాదు, రింగులు. నీకు అల్లల్లో చక్రాలు కనిపించాయా? తనకే కనిపిస్తాయి మేడం. అప్పుడు కనిపించింది మేడం, ఇప్పుడు లేదు. అవి కళ్ళు చూడు ఉంటుంది. పనికి మాల తొక్కుతా. మీరు ఆయన్ని తీసుకురావడానికి బుద్ధి తక్కువ. చూసారు కదా మేడం ఎంత దౌర్జన్యం. నేను రాయలసీమే అండి, కానీ ఇంత వైలెన్స్ తట్టుకోలేక వేరే దేశాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయాను. ఇంగ్లీష్ పేపర్లు ఉంటారండి. రే ఇప్పుడు అది అవసరం? మనకంటే మీ కూతురే కదండి, మీ ఇద్దరికి అయిందా? మనకల్లా లేదంటారు ఏంటి? మీరు వేరే పరిష్కారం కోసం వచ్చారా? ఇది వేరేలాగా ట్విస్ట్ అవుతుంది. ఇదే మరి బస్ చార్జ్ కక్కుర్తి పడి ఇలాంటి వాళ్ళు తెస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము తీసుకురాలేదాన్ని అగేసుకొని వచ్చాడు. థియేటర్ ముందు 10 రూపాయలు టికెట్ తీసుకొని పానపరా కూసి అలవాటు ఉంది కదా నీకు. అది అట్ట చెప్పు, అది కరెక్ట్ చెప్పారా నువ్వు? ఆగర్రే రే అనేసి వెళ్ళిపోతావేట్రా?
ఈ ఊరికే లుంగి ఇప్పుతున్నాడు, లుంగి ఎత్తేస్తున్నాడండి బాబా. ఏయ్ నర్రుకుతా. నువ్వు బుజ్జంలో ఏం చూసి పడ్డావు నాయనా? బుజ్జమ్మ దేవకన్య మేడం, తను దేవకన్యల వంశం. దేవకన్యని ఎవరు వదులుకుంటారు మేడం? కోట్ల సంబంధం తెచ్చా, ఆ, కోట్ల రూపాయల సంబంధం తెచ్చా. పనికి మాలినోడు. వాళ్ళు దేవకన్యలు కాదు. దే. వాడు కూడా రింగులు చూడలేదు కదా. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి తిరిగేవాడు. అవును. హెరాస్మెంట్ అన్నమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా 3వ రోజే వెళ్ళిపోయిందా? నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థం అయిపోయింది. కొట్టావా, తిట్టావా? మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావా? అయినా వెళ్ళిపోయింది. వాళ్ళకం చూస్తుంటేనే అర్థం అయిపోయింది. అంటే డౌరీ హెరాస్మెంట్ అన్నమాట. కొలయించాలి ఇలాంటి వాళ్ళందరూ. మగవాళ్ళందరూ ఇంతే. మగవాళ్ళే ఈ సమాజంలో పురుగులు లాంటి వాళ్ళు. కాక్రోచెస్. ఏయ్, వాళ్ళని పదరా. అంటే కదా నాన్న పంచాయతీ ఆమె చేత అనిపించడానికి వచ్చావు ఇక్కడికి. ఊర్లో కూడా ఇది మగ జాతి ఉన్న తను తిడుతుందామా? తన్నించు, పెద్ద మనుషులు ఉన్నారు. నిజమే, ఎద్దులాంటి మనిషిని పురుగు నీకు తన్నించుకోవడం తన్ను నాన్న, తన్ను. ఇప్పుడు చక్కగా తన్ను. కూర్చో. పెద్ద మనుషులు మాడుకునే మధ్యలో లేవద్దని చెప్పాను నీకు. మన ఊర్లో అయిన పంచాయతీ చాలదా? ఇక్కడ కూడా ఏంటి చెప్పు, ఇప్పటికైనా సమస్య ఏంటో. అంటే ప్రేమించినన్ని రోజులు బానే ఉన్నారా? చాలా బాగున్నా మేడం. అప్పుడేం ప్రాబ్లం లేదా? అప్పుడు తెలియదు కదా మేడం, తర్వాతనే తెలిసింది. అదే ఏం తెలిసింది అని అడుగుతున్నా. నీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టుకొని సాల్వ్ చేసుకొని రా. ఇదే చెప్తుంది మేడం, ప్రాబ్లం ఏంటో చెప్పదు. అమ్మా బుజ్జి, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఎలా? అసలు చెప్పమ్మా. పాప ఎలా ఏడుస్తుందో చూడు. అయ్యో, ఎంతలా ఏడిపించావు పాపం చిన్న పాపని. చెప్పమ్మా, కొట్టాడా నిన్ను? చెప్పు, కొట్టాడా? కొట్టలేదని చెప్పు. తిట్టాడా? కొట్టలేదు, తిట్టలేదు. మళ్ళీ కట్నం అడిగాడా? లేదు, నేను చెప్పలేదు. కొట్టలేదు, తిట్టలేదు, కట్నం అడగలేదు. కానీ ఇంతలా హింసించుండకపోతే ఈ పిల్ల ఎలా ఏడుస్తుందా? అసలు ఆ 3 రోజులు ఏం జరిగాయి చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా మేడం? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మేడం, ఈ బుజ్జి ఇది కరెక్ట్ ఊరుకో. నేను షో మూడ్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే చంప చల్లం అనిపించేదాన్ని. నువ్వు ఏడవకే పాప. అసలు ఈ ఏడుపుకి, ఈయన కంప్లైంట్స్ కి ఈ పరిష్కారం ఎలా? పాపం ప్రతాపం.